ఇందులో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అంటే ఒక్కొక్క ఇండివిజువల్ తీసుకుంటే అటు కేకే కానీ అవును మోస్ట్లీ అందరూ నరేష్ గారు కానీ అవును అవును సార్ అవును సార్ వీళ్ళందరూ పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్. అవును సార్ శర్మ గారు కానీ. అవునవును బట్ వాళ్ళకి దక్కిన ఆ క్యారెక్టర్స్ పట్ల వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? అంటే మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారా? చేశాం సార్. అంటే చేసే ముందే ఇప్పుడు అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేకే ఆయనకి మంచి అద్భుతమైనటువంటి పేరు, కానీ ఒకటి రెండు సీన్లకే పరిమితం అయ్యారు కదా అలా. అది అంటే చేసేటప్పుడు తెలుసు సార్. ఇవన్నీ మోర్ ఆఫ్ క్యామియోస్ లాగా. అంటే వాళ్ళకుంటే సీన్స్ తక్కువ కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ. సో దానికి ఇప్పుడు రజ్వీ అనే పాత్ర ఉండేది 2-3 సీన్లే కావచ్చు, కానీ దానికి అది రిజిస్టర్ కావాలంటే ఒక కొత్త యాక్టర్తో రిజిస్టర్ కాదు మనకు. పెద్ద పాత్ర అయినప్పుడు కొత్త యాక్టర్ అయితే పర్లేదు, ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ప్రకాష్ అంతే అంతే. అందుకని చెప్పేసి ఆ ఇంపాక్ట్ కావాలని చెప్పేసి మొదటి నుంచి తెలుసు. అందుకే కేకే గారికి చెప్పినప్పుడు కూడా, సార్ ఇది చిన్న లెంత్, ఎక్కువ లెంతే ఉండదు కానీ ఇంపార్టెంట్, ఇది మీరు వినండి, ఇష్టమైతేనే చేయండి అని చెప్పేసాను. ఆయన నచ్చి చేస్తా అని చెప్పేసిండు. సేమ్ అలాగే ప్రకాష్ రాజ్ గారిది రెండే సీన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అది రోల్. అది పటేల్ ఆయన ఫస్ట్ సీన్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడే ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చూడగానే అర్థమైపోతుంది. సో అదన్నీ తక్కువ లెంత్లు ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే పాత్రలు కాబట్టి దాన్ని చాలా కేర్ఫుల్గా సీనియర్ యాక్టర్లను అందరినీ తీసుకున్నాము. వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసి వెళ్ళిపోయారు సార్. ఓకే.